మా ఊరి జాతర చూడడానికే కాదు, వినడానికి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను చెప్పడం కాదు, మీరే చూడండి. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 2 o'clockకే లేచాము. ఇంకా ఆడవాళ్ళు రెడీ అవ్వడం అంటే తెలిసిందే కదా. ఈ లోపే డప్పుల సౌండ్ అయితే మోగిపోయింది. అసలు జాతర ఏంటో చెప్పలేదు కదా. శ్రీ శ్రీ నూకంబికమ్మ వారి జాతర. పండుగకి 9 రోజుల ముందే తాటి ఆకులతో పందిరి వేసి తల్లినైతే ప్రతిష్ఠిస్తారు. ఈ 9 రోజులు సంబరాలు అయితే జరుగుతాయి. సో మేము కూడా ఇలా ముందు రోజు కోన్ పెట్టుకుంటూ రీల్స్ చేసుకుంటూ ఫుల్ ఎంజాయ్ అయితే చేసాము. చెప్పా కదా, డప్పుల సౌండ్ వినగానే వాటర్ పట్టుకుని చాలా ఫాస్ట్గా అయితే రోడ్డుకు వచ్చేసాం. ఈ లోపు మా అత్తగారు అయితే కాగడాలు వెలికిస్తున్నారు. కాగడాలే కాదు, అట్టికెలలు, కోళ్ళు, పోతులు ఎవరికి నచ్చిన వాళ్ళు మొక్కుకుంటారు. ఈ పండగ మొత్తంలో బాగా నచ్చింది ఏదైనా ఉందంటే వాటర్ పోయడం. తల్లి గుడికి చేరుకునే వరకు వాటర్ పోస్తూనే ఉంటారు. గుడికి వెళ్ళడం అంటే చిన్న మాటలు కాదు, చాలా టైమే పడుతుంది. మా పిల్లలైతే భయపడుతూ పట్టుకుంటున్నారు కాగడాలని. చూస్తున్నారు కదా, ఇతనే నడిపిస్తాడు తల్లిని చివరి వరకు. ఎండ్ వరకు హ్యాండిల్ చేయడం అంటే నిజంగా తల్లి మహత్యమని చెప్పాలి. లాస్ట్ వరకు చూడండి, మీకే అనిపిస్తుంది క్రౌడ్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాడని. నైట్ టైం ఎన్ని లైట్స్ ఉన్నా కూడా సరిపోవు, ఎందుకంటే కాగడాల జ్యోతే ఫుల్ అట్రాక్టివ్గా ఉంటుంది. ఆ వెలుగు, ఆ వైబ్స్ చూస్తే చాలా అనిపిస్తుంది. ఇలా ఊరేగిస్తూ ఊరి చివరున్న పుట్టమ్మను తీసుకొస్తారు. ఎక్కడైతే తల్లిని 9 రోజులు ప్రతిష్ఠించారో అక్కడే మంచం వేసి తెల్లటి వస్త్రం పరిచి తల్లి ప్రతిరూపాలంటే గరగలు అంటారు. అన్నిటినీ ఆ మంచం మీద పెట్టి పసుపు, కుంకుమ, బొట్టు, దీపం, ఇలా సాంబ్రాణి పొగ అన్నిటినీ తల్లికి సమర్పిస్తారు. మీరు ఇక్కడ బాగా గమనించినట్టయితే ఆ బుట్ట ఉంది కదా, ఆ బుట్టనైతే ఆ మంచం మీద పెడతారు. ఆ బుట్టలో అందరూ బియ్యం, అగరత్తులు, పువ్వులు, అట్టెపళ్ళు ఇవన్నీ ఊరి జనమంతా అందులో వేస్తారు. ఇక్కడి నుండి తల్లిని గుడికి తీసుకువెళ్ళడానికి చీరలు పరిచి చీరల మీదుగా తల్లి ప్రతిరూపాలైన గరగల్ని తీసుకువెళ్తారు. గరగలనైతే మొక్కుకున్న వాళ్ళు గుడి వరకు పట్టుకుంటారు. మిగతా వాళ్ళు గరగల్ని మార్చుకుంటూ తమకిష్టమైన కోరికలు మొక్కుకుంటారు. అసలు చెప్పడమే మర్చిపోయాను, ఇక్కడ తల్లికి ఉయ్యాలు కూడా కడతారు. ఉయ్యాల్లో ఊకడమైతే చాలా ఫన్గా అనిపించింది, చాలా బాగుంది. మా చిన్నోడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఇలా తల్లి గుడికి రావడానికైతే ఈజీగా 4 hours అయితే పట్టింది. సో గుడికి వచ్చేసాం. పండగ అయితే అయిపోయింది అని అస్సలు అనుకోకూడదు, ఎందుకంటే గుడి చుట్టూ తల్లి ప్రతిరూపాలని 3 సార్లు తిప్పుతారు. ఇక్కడైతే నీళ్లు పోసే వాళ్ళకి అస్సలు ఖాళీ ఉండదు. వాటర్ కోసం అయితే కొట్లాట్లయితే జరుగుతాయి. నీళ్లు దొరకడమే కష్టమైపోతుంది. ఎంత కష్టపడి వాటర్ తెచ్చినా సరే తల్లి వరకు చేరకుండా కుర్రోలే పోసేసుకుంటారు మీదన. అఫ్కోర్స్ ఇది కూడా ఫన్నే. మేమైతే ఇలా నిలబడిపోయాము, అస్సలు ఎక్కడికి వెళ్ళకుండా. ఎంత క్రౌడ్ ఉంది. అలా 3 సార్లు తిప్పి తల్లినైతే లోపలికి తీసుకువెళ్తారు. ఇదంతా పూర్తయిన తర్వాత తల్లికి ఉపారము, చీరలు అలా మనకు నచ్చినవన్నీ సమర్పించుకుంటాము. చూసారు కదా లోపలికి వెళ్ళడం ఎంత కష్టంగా ఉందో. ఇదే మా ఊరి జాతర. అయిపోయింది అనుకుంటున్నారు కదా, అస్సలు కాదు, ఇంకా ఉంది. ఇదంతా పూర్తయిన తర్వాత సాయంత్రం ప్రతి ఇంటి గడపకి వచ్చి ఉపారం తీసుకుని వెళ్తారు. నైట్ అయితే ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. మా పెద్దోడైతే స్టేజ్ మీద నుంచి కదలలేదు, ప్రోగ్రామ్ స్టేజ్ మీద నుండి చూస్తున్నాడు. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.